తెగించి కొట్లాడిన వీరులు, స్వరాష్ట్రం కోసం పేగులు తెగేదాకా ఉద్యమించిన శూరులు. అలాంటి వారికి కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి సన్మానం చేసిందో తెలుసా? పోలీసులను ఉసిగొలిపి అరెస్టులు చేయించింది. కాళ్ళు రెక్కలు పట్టుకుని ఈడ్చుకెళ్లి వ్యానుల్లో కుక్కమని ఆదేశించింది. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు అది చేస్తాం ఇది చేస్తామని హామీలు గుప్పించింది మీరే కదా. మరి ఇప్పుడెందుకు ఖాకీలను బందోబస్తుగా పెట్టి సంఖ్యలు వేయిస్తున్నారు? వాళ్ళేం అడిగారు? వాళ్ళవి గొంతేమన్న కోరికలేం కాదు కదా. ఉద్యమకారులకు ఇస్తానన్న 250 గజాల ఇంటి స్థలం, ప్రతి నెల పెన్షన్ ఇచ్చి ఆర్థికంగా ఆదుకోమని అడిగారు. అందులో తప్పేముంది? అంత మాత్రానికే వారి పోరాటంపై ఉక్కుపాదం మోపుతారా? ఇదేనా మీ ప్రజాపాలన? ఉద్యమకారులే కాదు, ఈ రాష్ట్రంలో రోడ్డెక్కి పోరాడని మనిషి లేడు. సోకాల్డ్ ప్రజాపాలనలో నిత్యం నిరసనలు, ఆందోళనలే. ఉద్యోగులు, నిరుద్యోగులు, పెన్షనర్లు, రైతులు, విద్యార్థులు ఇలా అందరి అడ్రస్ చౌరస్తానే. అక్కడే పోరాటం, అక్కడే ఉద్యమం. నిన్న సెక్రటేరియట్ ఉద్యోగులు సచివాలయం ప్రధాన గేటు ముందు ఆందోళనకు దిగారు. ఇవాళ ఉద్యమకారులు పోరుబాట పట్టారు. అయితే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సచివాలయాన్ని ముట్టడించారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రభుత్వం నాశనం అయిపోతుందంటూ శాపనార్థాలు పెట్టారు. పోలీసులు బలవంతంగా లిఫ్ట్ చేసి వ్యానుల్లో కుక్కి పోలీస్ ఠాణాకు తరలించారు. ఉద్యమకారులకు ఇస్తానన్న 250 గజాల ఇంటి స్థలం, ప్రతి నెల పెన్షన్ ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలనైతే ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. సో అప్పటి వరకు పోరాటం ఆపేది లేదని కూడా హెచ్చరించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ అక్రమ్, చెప్పండి. ఇటు హామీలు అడిగినందుకు పోలీసులతో సంఖ్యలు వేయిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. సో దీనిపైన అంటే ఎలా చూడాలి దీన్ని? మోస్ట్ అప్డేట్. సంజన, ఇవాళ ఉద్యమకారులు అయితే తమకిచ్చిన డిమాండ్లను నెరవేర్చాలంటూ సెక్రటేరియట్ ముట్టడికి అయితే పిలుపునిచ్చారు. ఈ మేరకు సెక్రటేరియట్ ముట్టడి కూడా చేపట్టారు. అయితే ఉద్యమకారుల పట్ల పోలీసులు ఒక అనుచిత వైఖరితో వ్యవహరించారు. ఎక్కడికక్కడ నిర్బంధించి వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలించారు. ఈ క్రమంలో మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కి అయితే కొంతమంది ఉద్యమకారులను తీసుకొచ్చి ఇక్కడ వ్యాన్లోనే కూర్చోబెట్టారు. కిందికి దిగాలంటూ కూడా పోలీసులు చెప్పడం లేదంటూ తమను మెహదీపట్నం పోలీస్ స్టేషన్ తమ మిగతా ఉద్యమకారులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి పంపించాలని ఇక్కడ ఉన్న ఉద్యమకారులు చెప్పడంతో ఎక్కడికి తీసుకెళ్లేది లేదంటూ, ఉంటే వ్యాన్లోనే ఉండండి, చేస్తే చావండి అంటూ కూడా ఏఎస్ఐ ఒక నిర్లక్ష్యంగా మాట్లాడారంటూ కూడా ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ క్రమంలో 2 గంటల పాటు ఉద్యమకారులను వ్యాన్లోనే ఉంచారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఈ క్రమంలో కరీంనగర్ కు చెందిన ఓ మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లారని కూడా ఇక్కడ తెలుస్తుంది పరిస్థితి. ఈ విషయం మీద మనతో ఉద్యమకారులు ఉన్నారు, వారితో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఇక్కడ ఏం జరిగింది? ఈరోజు మేము సెక్రటేరియట్కి శాంతియుతంగా మన చీఫ్ సెక్రటరీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికని మేము వెళ్ళాం సార్. అయితే కొన్ని జిల్లాల నుంచి, అన్ని జిల్లాల నుంచి కొంతమంది వచ్చిండ్రు. వస్తే 3 గంటల తర్వాత మాకు పర్మిషన్ దొరుకుతుంది. ముఖ్యంలో ఒక 5 మంది మాత్రం లోనికి వెళ్లాలనుకున్నాం. ఈలోపు అక్కడ ఉన్న వాళ్ళని చూసి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది, మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంత జరుగుతుందంటే, ఏదైతే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్నది, కానీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలకు ఇప్పటివరకు ఎటువంటివి నెరవేరటం లేదు. ఏవైతే 250 గజాల స్థలం ఇస్తామన్నారు, ఏవైతే ఐడెంటిటీ కార్డులు ఇస్తామన్నారు, 25,000 పెన్షన్ ఇస్తానన్నారు, మేము ఇన్ని రోజులు ఎప్పుడు అడగలేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని మాత్రమే అమలు చేయమని మేము అడగడం. ఎందుకంటే ఎన్నో అమరవీరుల కుటుంబాలు 1200 చిల్లర ఉంది. ఈ రోజు వరకు అమరవీరుల కుటుంబాల మొత్తానికి కొంతమందికి మాత్రమే లబ్ధి పొందిరు. పిల్లల్ని పోగొట్టుకున్నారు, కొడుకులను పోగొట్టుకున్నారు.
ఇంట్లో ఒక తల్లిదండ్రుల పరిస్థితి, ఒక కొడుకు ఇంట్లో చచ్చిపోతే, ఒక బిడ్డ ఇంట్లో చచ్చిపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అటువంటి అమరవీరుల కుటుంబాలకి ఎక్కడ కూడా జరగలేదు. ఇంకో ఎవరి సంగతో కాదు, ఇక్కడ నా పక్కన స్వరూపక్క ఉన్నారు. ఈ స్వరూపక్క వాళ్ళ ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ వచ్చినాక ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఏమి కూడా ఇబ్బంది లేదని గత గవర్నమెంట్లో వాళ్ళ భర్త అసెంబ్లీ ముందు కిరోసిన్ పోసుకొని చనిపోవడం జరిగింది. ఏవైతే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు మేము గట్టిగా అడగలేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి మేము ఓపిక పట్టినాం. ఇప్పుడు మేము జాగా ఇవ్వమని తొందరగా కానీ మమ్మల్ని గుర్తించండి బాబు, మేము ఉద్యమకారులమని మమ్మల్ని గుర్తించండి. మేము ఇన్ని రోజులు మేము కష్టపడుతున్నాము. కేసులు అయిన వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొడుకుల్ని పోగొట్టుకోళ్ళు ఉన్నారు. ఎంతో మంది కళాకారులు సరే డబ్బులు తీసుకొని పాటలు పాడే కళాకారులు చాలా మంది వచ్చు, కానీ కడుపులో పేగులు బయటికి వెళ్ళేలా పాడుతున్న తమ్ముళ్ళు ఎంతో మంది, నా చెల్లెలు ఉద్యమకారులు కళాకారులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి న్యాయం జరగలేదు ఈ రోజు వరకు. అమరవీరుల కుటుంబాలు 69 వాళ్ళు ఒక్కొక్కరు రోజు రోజుకు చచ్చిపోకుంటూనే వచ్చిండ్రు. ఈ రోజు వరకు వాళ్ళకి 69 ఉద్యమకారులకు కూడా న్యాయం జరగలేదు. ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు నెరవేరే వరకు ఇప్పుడు ఇది ఆరంభం మాత్రమే. ఇక రాబోయే రోజులలో ఇంకా మేము ఉధృతంగా చేయడానికి మేము తయారుగా ఉన్నాము. మమ్మల్ని అరెస్టు చేసినంత మాత్రాన మేమేం భయపడే వాళ్ళం కాదు. మేము తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి కూడా మా మీద ఆ రోజు జైళ్లలో కేసులైనాయి. చాలా మంది తమ్ముళ్ళు జైళ్లకు పోయిండ్రు, అక్కలు జైళ్లకు పోయిండ్రు. ఇవాళ మేమున్నాము. నా భర్త ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అయినా కానీ నా భర్త మీద కూడా ఆన్ డ్యూటీలో కేసు అయింది. మా మీద కూడా కేసు కావడం జరిగింది. ఇవాళ అయితే సచివాలయం ముట్టడించారు మీరు, తీసుకొచ్చి ఇక్కడ మసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. ఇక్కడ ఏం జరిగిందో చెప్పండి. ఇక్కడ ఏం జరిగింది అంటుంటే మమ్మల్ని తీసుకొచ్చినారు సార్. అయితే నేను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నేను రాష్ట్ర అధ్యక్షురాలిని. మేము కొంతమందిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తరలించారు, కొంతమందిని మాసబ్ ట్యాంక్ తరలించారు, కొంతమందిని మెహదీపట్నం ఇచ్చారు. మమ్మల్ని ఇక్కడ మాసబ్ ట్యాంక్ తీసుకురావడం జరిగింది. అయితే మేము కొంతమంది ఉన్నాం. మేము చెప్పడం ఏంటంటే మమ్మల్ని కొంత మహిళలందరూ మళ్ళీ ఇబ్బంది పడతారు, మమ్మల్ని ఆ పోలీస్ స్టేషన్ కి మీ డ్యూటీ మీరు చేసినప్పుడు మమ్మల్ని అక్కడ కొంతమంది ఉన్నారు కాబట్టి మమ్మల్ని అక్కడ ఉంచామని చెప్పినాం. కానీ వీళ్ళు ఇక్కడ ఉన్న ఏఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో లేదు మేము పంపించేది లేదు అని చెప్పేసేసి మీరు ఇక్కడ ఇదే ఎండలో మండు టెండలు గాడి వెహికల్ అక్కడిక్కడ పెట్టించి మీరు సస్తే సావండి, మేము తీయము, మేము పంపించేది లేదని దరిదాపు గంటన్నర పాటు మమ్మల్ని బయట నుంచి డోర్ పెట్టడం జరిగింది. దీంట్లోనే అక్క మాధవి అక్క గారు, ఆమెకు ఆల్రెడీ హార్ట్ పేషెంట్, డీహైడ్రేషన్ అయిపోయి అక్క అపస్మారక స్థితిలో పోతే టకా 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 దాన్ని డోర్ కొడితే కూడా ఇక్కడ మహిళా కానిస్టేబుల్ ఉండి కూడా ఎవ్వరు కూడా ఒక కానిస్టేబుల్ కూడా డోర్ తీయలేదు. ఎంత ఇబ్బంది పడ్డామంటే ఇవాళ సస్తదా బతుకుతుందా అన్న దాంట్లో ఉంది. ఆ రోజు తెలంగాణ సాధించుకోవడంలో తిప్పలు పడ్డాం, ఈరోజు తెలంగాణ హక్కులు సాధించుకోవడంలో కూడా మేము ఈ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చెప్పండమ్మా, పైన సీఏ గారితో మాట్లాడారు, సీఏ గారు ఏమన్నారు? సీఏ గారు ఏమన్నారంటే సరే వాళ్ళు ఎట్లా మేమైతే లేము, మీరు ఏదో బందోబస్తుకి వెళ్ళినామండి, మేము లేము కాబట్టిగా జరిగితే జరగవచ్చు, సరే మా రాష్ట్ర నాయకురాలకి నచ్చజెప్పి ఏం చెప్పారు, అమ్మ మా వల్ల ఏదైనా తప్పైతే సారీ, మీరేం ఇబ్బంది పడకని చెప్పారు, అంతే. ఇప్పుడు ఏమంటున్నారు మీరు? అంటే వెళ్తున్నారా? ఇప్పుడు మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నారా? ఇంకా మమ్మల్ని పంపిద్దాం లేదు, మా పేర్లు రాసుకున్నారు, మా ఫోన్ నెంబర్ రాసుకున్నారు, మళ్ళీ ఎప్పుడు పంపిస్తారు అన్నది ఇంకా మాకు తెలియలేదు. సో ఇది ఇక్కడ పరిస్థితి. ఉద్యమకాలైన తమను ఇలా పోలీసులు ఇలా తమ పట్ల ఇలా వ్యవహరించడం దారుణం అంటూ ఇలా దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ రేవంత్ సర్కార్ హెచ్చరిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.